డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల ప్రాంతానికి వెళ్లారు ఈటెల. బాధితులను పరామర్శించారు. హైడ్రాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదల ఇళ్లను కూల్చడం ఆపకపోతే వారి కోపాగ్నిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాడిపోతుందన్నారు ఈటెల. ఈ గుట్టలలో నల్లా కనెక్షన్ లేవు. ఈ గుట్టలలో బోర్లు వేసుకున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక్కడనే ఒక కాలనీ ఉంటుంది, గంగిరెద్దుల కాలనీ. అది వాళ్ళకి ఎడ్లు లేకపోతే పశువులు లేకపోతే జీవించలేదు వాళ్ళు. అంటే కరెంటు స్తంభాలు కూలగొట్టి వైర్లను తెంపేసి బోర్లల్లో కూడా నీళ్ళు లేకుండా చేసి చిమ్మల చీకట్లో ఎవరు వచ్చినా కూడా ఈ గుట్టలలో ఈ చెట్లల్లో పాములు తప్ప పురుగు పూసి ఉంటుంది తప్ప మనుషులు ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు దిక్కు లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీరుతో కుమిలిపోతున్నారు. ఇవాళ బతుకమ్మ పండుగ రోజు ఈ ప్రజల పేద కన్నీళ్లు చూసిన ప్రభుత్వం ఇది. పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగం ఇచ్చినని చెప్పుడు కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తా ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు. హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ల ఇళ్లను కూలగొట్టి పేదోళ్ల కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండో గాని ఇవాళ వచ్చి చూడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను పేదల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల ప్రాంతానికి వెళ్లారు ఈటెల. బాధితులను పరామర్శించారు. హైడ్రాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదల ఇళ్లను కూల్చడం ఆపకపోతే వారి కోపాగ్నిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాడిపోతుందన్నారు ఈటెల. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గాజుల రామారంలో నిన్న హైడ్రా తొలగింపు చర్యలపైన ఈరోజు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించి నిన్న జరిగినటువంటి ఘటనపై కూడా పూర్తి వివరాలు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని ఏళ్ల తరబడి ఆ స్థలంలో మేము నివాసం ఉంటున్నాము, ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నాము. ఎన్ని రోజులుగా నివాసం ఉంటూ ఉండగా సడన్ గా పండుగ సమయంలో బతుకమ్మ పండుగ చేసుకున్నటువంటి క్రమంలో హైడ్రా ఒక్కసారిగా తెగబడి యంత్రాలతో అక్కడికి చేరుకుని మేము నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను కూల్చి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, ప్రభుత్వం చేస్తున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అంటూ కూడా ఈటెల రాజేందర్ కి ఆ విషయాన్ని అంతా తెలియజేయడంతో ఈటెల రాజేందర్ ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నిరుపేదల ఇళ్లని టార్గెట్ గా చేసుకుని హైడ్రా ఈ చర్యలు కొనసాగిస్తుందే తప్ప హైదరాబాద్ లో ఉన్నటువంటి సంపన్నుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు గాని ఆ స్థలాలు గాని
ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిరుపేదలు నివాసం ఉంటున్నటువంటి గుడిసెల పైన టార్గెట్ చేసి హైడ్రా ఈ కూల్చివేతలు సాగిస్తా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడేటువంటి రోజులు వచ్చాయి. హైడ్రా ఏది నిజాలు ఏది అబద్ధం తెలిసిన తర్వాతే ఈ కూల్చివేతలు చేయాలి గాని నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లి ఈ కూల్చివేతలు చేస్తే మాత్రం ఇక ముందు సాధించేది లేదు. బీజేపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అంటూ మాత్రం ఈటల రాజేందర్ ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. ఈ గుట్టలలో నల్లా కనెక్షన్ లేవు. ఈ గుట్టలలో బోర్లు వేసుకున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక్కడనే ఒక కాలనీ ఉంటుంది, గంగిరెద్దుల కాలనీ. అది వాళ్ళకి ఎడ్లు లేకపోతే పశువులు లేకపోతే జీవించలేరు వాళ్ళు. అంటే కరెంటు స్తంభాలు కూలగొట్టి వైర్లను తెంపేసి బోర్లల్లో కూడా నీళ్లు లేకుండా చేసి చిమ్మల చీకట్లో ఎవరు వచ్చినా కూడా ఈ గుట్టలలో ఈ చెట్లల్లో పాములు తప్ప పురుగు పూసి ఉంటుంది తప్ప మనుషులు ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు దిక్కు లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీరుతో కుమిలిపోతున్నది. ఇవాళ బతుకమ్మ పండుగ రోజు ఈ ప్రజల పేద కన్నీళ్లు చూసిన ప్రభుత్వం ఇది. పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తా ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా, ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ల ఇళ్లను కూలగొట్టి పేదోళ్ల కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల ప్రాంతానికి వెళ్లారు ఈటెల. బాధితులను పరామర్శించారు. హైడ్రాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదల ఇళ్లను కూల్చడం ఆపకపోతే వారి కోపాగ్నిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాడిపోతుందన్నారు ఈటెల. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బాధితులకు కరెంటు, నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో తాతలు తండ్రులు ఇప్పుడు పిల్లలు ఉంటున్నారని చెప్పుకొచ్చారు. బ్రోకర్లను ఉరితీయండి, అరెస్టు చేయండి, కానీ 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న పేదల ఇళ్లను కూలగొట్టి ఆడబిడ్డలకు బతుకమ్మ సంబరాలు లేకుండా చేశారని మండిపడ్డారు.